జిందాల్ అనే పారిశ్రామికవేత్త తనకి హైఫై సొసైటీలో పరిచయమైన ఒక సినీ నటి, అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలతో పరిచయాలు పెంచుకుని, ఆ పైన వాళ్ళ మీదనే లైంగిక వేధింపుల కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే నన్ను కూడా ఇబ్బంది పెడుతోందంటూ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం. ఆంధ్రప్రదేశ్‌లో 3 చోట్ల ఇండస్ట్రీస్ పెట్టడానికి నేను రెడీలో ఉన్నాను. కానీ నా వ్యక్తిగతమైనది ఈ సమస్య అని చెప్పడం. వాస్తవానికి రాష్ట్రంతో సంబంధం లేవని ఎక్కడో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి నటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక గెస్ట్ హౌస్‌లో ఉంచి ఆమెని తీవ్రంగా వేధించి, అయినా ఆమె ఒప్పుకోకపోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, చివరికి ఆ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన సందర్భంలో కోర్టులో అటెండ్ కాకుండా చేసి ఇబ్బంది పెట్టారు. అమ్మాయిని చంపలా, కొట్టలా, తిట్టలా, వేధించింది ఆ కేసు విత్‌డ్రాకి సంబంధించి. బట్ అమ్మాయి ఆ తర్వాతన ఆ కేసు అది లీగల్‌గా తేల్చుకోవాలి. వాస్తవంగా ఇక్కడ అది చేయడం తప్పే. ఆ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం గద్దె దిగిపోయాక రోజుకి ఒక 100 స్టోరీలు రాసుకొచ్చి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో రాసుకొచ్చి, ఆ పైన అప్పుడున్నటువంటి డీజీ ర్యాంక్ అధికారితో పాటుగా నలుగురు అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు. సస్పెన్షన్లు, అరెస్టులు, జైల్లో పెట్టడాలు. మరి నిజంగా కమిట్మెంట్ ఉంటే జిందాల్‌ని కదా అరెస్ట్ చేయాల్సింది. జిందాల్‌ని కదా బొక్కలో తోయాల్సింది. అప్పుడు ఇంటర్నేషనల్‌గా కూడా పాపులర్ అయ్యేవాళ్ళం కదా మనం. ఎందుకు చేయలేదు? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం అయిపోయేది. ఇప్పుడు మరి అక్కడ దాంట్లో ఎవరు అరెస్ట్ చేసింది? లోకల్‌గా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిఐ అంతే కదా! యాక్షన్ అయితే అంతవరకే తీసుకోవాలి కదా! మరి పైన స్థాయి కమిషనరు, డీసీపీ, అలాగే ఏకంగా డీజీ స్థాయి అధికారులు చేశారు. ఇప్పుడు ఇక్కడొచ్చేటప్పటికి మనిషిని పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ తల్లిని హింసించారు, ఆ తల్లి సెల్ ఫోన్ లాక్కున్నారు, అతన్ని కొట్టారు, చంపేశారు, తగలబెట్టేశారు. ఇంత జరిగితే ఆ అబ్బాయి కేసులో సిఐ ట్రాన్స్ఫర్, వీఆర్, తర్వాత సస్పెన్షన్, ఖతం అయిపోయింది. పైన ఉన్నతాధికారి విచారణ. ఎక్కడ న్యాయం అవుతుంది? ఏది న్యాయం అవుతుంది? ఇక్కడ ఈ కేసులో ఇంత చులకనేంటి, ఆ కేసులో అంత గొప్పేంటి? అది రాజకీయ కేసు వాస్తవంగా చెప్పాలంటే. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం పెట్టింది. ఇక్కడ వచ్చే నిజమైన కేసులో ఇట్లాగా సబబేనా?